సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కితే తెలంగాణ ఇస్తే దానికి ముఖ్యమంత్రులైన మీరు స్ట్రేచర్ గురించి మాట్లాడుతున్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? స్ట్రేచర్ గురించి మాట్లాడేటోడు స్ట్రెచర్కు పోతారు, స్ట్రెచర్ నుంచి ఆడికి పోతారు, మార్చురికి పోతారు. హిట్లర్కి అదే అయింది. స్ట్రేచర్ గురించి మాట్లాడి హిట్లర్ ఏమైంది తెలుసా? చివరికి తనను తాను కాల్చుకొని చచ్చిండు కేసీఆర్. గుర్తుపెట్టుకో, నియంతల జీవితం చివరికి ఎక్కడికి వస్తుందో అది. ఫాల్స్ ప్రిస్టేజ్కి పోకు. నీకు అధికారం ఇచ్చిన రోజేమో అందలం ఎక్కి కూర్చొని అందరినీ కూర్చోబెట్టి ఇలా స్పీకర్లను గౌరవించినరా? మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించినరా? ఒక దళితుడైన సిఎల్పి నాయకుడుగా ఉన్న బట్టి గారి యొక్క అధికారాన్ని తీసేసింది ఎటుపోయింది? సంపత్ గారిని, వెంకటరెడ్డి గారిని డిస్మిస్ చేసే హక్కు మీకు లేకుండా చేసిన రోజు ఎటుపోయింది? ఇలా మీకు ప్రజాస్వామ్యం గురించి గుర్తొస్తున్నది, మీకు ప్రజలు గుర్తొస్తున్నారు, మీకు నటులు ఇలా మీరు ఎట్లా నటిస్తున్నారో చూస్తున్నాం. కొంతమంది మీడియాలో కొంతమంది ఉన్న వాళ్ళని తీసుకొని పోయి మీరు నెలకు ₹1 కోటి ఇచ్చి బ్లాక్ మైకులు పెట్టించి ఇలా ముఖ్యమంత్రి గారిని తిట్టిస్తున్నారు. సిగ్గనిపించట్లేదా మీకు? మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్న ఇలా బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ వాదం ఎక్కడిది? తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదమే తీసేసి భారత రాష్ట్ర సమితిని పెట్టుకున్న దద్దమ్మలు మీరు. మీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? బడికి రానోడు ఇలా పాఠాలు చెప్తున్నాడు.